వెల్కమ్ టు BSV డబల్ నెట్ ప్రాపర్టీస్. ఇక్కడ చూస్తున్న ఈ రెండు ఇల్లు సేల్కి ఉన్నాయి చూడండి. ఈ రెండు ఉన్నాయి సేమ్ ఒకటే మోడల్. ఇందులో ఒక హౌస్ చూపిస్తాను. ఈ హౌస్కి అయితే ఇంటీరియర్ డిజైన్ మొత్తం ఉంది, కబోర్డ్స్ మొత్తం అయిపోయినాయి. ముందర BT రోడ్ కింద ఉంది చూడండి. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కార్ పార్కింగ్ కావాలంటే బయటే పెట్టుకోవచ్చు, ఇక్కడే పెట్టుకోవచ్చు చూడండి. ఇది వచ్చి స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఇచ్చినాడు. ఈ స్టెప్స్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ప్లేస్. కార్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడే పెట్టుకోవచ్చు చూడండి. POP మొత్తం హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 12x16 ఉంది. 12x16 చూడండి. ముందర వెంటిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇది చూడండి. POP ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇది వచ్చేసి హాలు. ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకోవడానికి. హాల్కి వెంటిలేషన్ చూడవచ్చు. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది వెంటిలేషన్. సో డిజైన్ మాదిరి ఇచ్చినాడు ఇది. ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ ఏమి పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు హాల్ సైజ్ వచ్చేసి 16x18 ఉంది. 16x18 హాల్ సైజు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది ఇటు సైడు. ఇది అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. మన చాయిస్, మనకు వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ పెడతాడు, ఇండియన్ కావాలంటే ఇండియన్ పెడతాడు. ఇదైతే ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవడానికి సామాన్లు కూడా పెట్టాము. ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ ఉంది. పైన వచ్చి చించు, ఇది చించు చూడండి. కబోర్డ్స్ ఉంది. వెంటిలేషన్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. వెంటిలేషన్ 2 సైడ్ ఉంది. ఇది కబోర్డ్స్. మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 16x14 ఉంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x12 ఉంది. 14x12. ఇప్పుడు చిల్లర్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చినాడు. మనకి హాల్లో ఉన్న వాళ్ళైనా వాడుకోవచ్చు, ఇక్కడ ఈ బెడ్రూమ్ ఉన్నైనా వాడుకోవచ్చు. చిల్లర్స్ బెడ్రూమ్ వాళ్ళైనా. చిల్లర్స్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ చూడండి, చాలా బాగుంది. POP ఎలక్ట్రికల్ కబోర్డ్స్ కూడా ఇప్పించినాడు. దాంట్లో స్లాండింగ్ పెట్టినాడు చూడండి. ఈ చిల్లర్స్ బెడ్రూమ్. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ కానీ సేమ్ సైజు, కానీ అటాచ్ బాత్రూమ్ ఒకటి లేదు. సేమ్ సైజు 12x14 చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ ఉందా. బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది చిల్లర్స్ బెడ్రూమ్ కానీ మన హాల్లో ఉన్న వాళ్ళైనా వాడుకోవచ్చు. ఇది ఈ డైనింగ్ టేబుల్ పెట్టుకునే ప్లేస్లో ఇక్కడ POP కింద ఇచ్చినట్టు చూడండి. ఇక్కడ POP కింద ఉంది. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఇది హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఇది వచ్చేసి పూజ రూమ్. ఇది పూజ రూమ్ సపరేట్ ఉంది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 30x45. ముందు వచ్చేసి 33 ఫీట్ రోడ్. ఇది BT రోడ్ ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి పుల్లయ్య కాలేజ్ దగ్గర వస్తుంది. నందికొట్టు రోడ్.
పుల్లయ్య గల్వీ దగ్గర ఉంది హౌస్ వచ్చేసి. మన నందికొడుకు రోడ్కి వచ్చేసి ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే, 100 మీటర్స్. ఇంటికి బోర్ ఉంది, సంపు ఉంది, చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఉంది, ఇది సంపు, ఇది వచ్చేసి బోరు. వాష్ ఏరియా వచ్చేసి ఇక్కడ ఇచ్చినాడు, ఇది వాష్ ఏరియా. ఇది బోర్, ఇది సంపు, ఇది వాష్ ఏరియా కూడా ఉంది చూడండి. ఇది బ్యాక్ సైడ్ డోర్, తూర్పు ఫేస్ డోర్. ఇది తూర్పు ఫేస్ డోర్, ఇది తూర్పు ఫేస్కి ఉంది. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్కి ఉంది, ఇది వెస్ట్ ఫేస్ పరమట ఫేస్కి ఉంది. ఓకే మరి ఈ ఇంటి రేట్ వచ్చేసి 68 లక్షలు చెప్తున్నాడు, 68 lakhs, 68. ఫిక్స్డ్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. ఈ హౌస్ వచ్చకపోయిన కర్నూలు ఇంకెక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ కానీ మనకి చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయాలన్నా మా నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే మరి.